ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, కౌంట్ డౌన్ స్టార్ట్ తల్లి. ఎందుకో తెలుసా? దేనికోసమో తెలుసా? ఒక్క 5 నిమిషాల కోసం మాత్రమే. అసలు ఈ 5 నిమిషాలు ఏంటి బాబా అంటూ అనుమానం రేగిందా మనసులో? చెప్తాను ఆగు. అందుకో, ఈ చీటీ అందుకో, నా చేతిలో ఉన్న ఈ చీటీ అందుకో. ఈ చీటీలో నీ ఒక్క కోరికను రాసి, నీ అర్జీ ఏదైతే ఉందో అది నా దగ్గర పెట్టు, నా పాదాల వద్ద పెట్టు, నీ సాయి చెంత పెట్టు. ఇంకొక హెచ్చరిక, ఈ 5 నిమిషాలు మాత్రమే నీ అదృష్టపు పరీక్ష. 5 గంటలు దాటిందో, 5 గంటల 1 సెకండు అయినా సరే ఆ తర్వాత నీ అర్జీని నేను స్వీకరించను. ఇంతలా ఈ అర్జీ విషయం ఏంటి బాబా అంటే, ఈ రోజు నీ జీవితం మారే రోజు, నీ జీవితం మలుపు తిరిగే రోజు, నీ జీవితం సుడి తిరిగే రోజు, నీ జీవితం దశ దిశ తిరిగే రోజు. ఇలాంటి రోజున నీ అర్జీని నా దగ్గరికి చేర్చాల్సిందే. నీ అర్జీ నా దగ్గర పెట్టే సమయం ఆసన్నమైపోయింది బిడ్డ. ఖచ్చితంగా నీ కోరికను ఒక అర్జీ మీద రాసి నా దగ్గర పెట్టాల్సిందే. లేదంటే ఆ కోరిక ఇక నీకు జన్మలో తీరదు. జాగ్రత్త తల్లి అంటూ బాబా గారు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బిడ్డకి చిరు కోపంతో చెప్తూ, ప్రేమగా మందలిస్తూ, అన్ని విధాలుగా కూడా ఒక తండ్రి బాధ్యతగా ఎలా అయితే మాట్లాడతాడో బిడ్డతో, అలానే మాట్లాడారు బాబా గారు. అయితే బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకోవాలి కదా. ఒక తండ్రి బిడ్డకు ఈ విధంగా చెప్పాడంటే నిజంగా ఆ మాటల వెనక ఎంత అర్థం ఉంటుంది. బిడ్డ భవిష్యత్తును బాగు చేసే విధంగా ఉంటుంది కదా. బిడ్డ జీవితానికి పునాదులు వేసే విధంగా ఉంటుంది కదా. బిడ్డ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చేసే విధంగా ఉంటుంది కదా. అయితే ఎక్కడ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా బాబా గారి సందేశం వినండి. ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక గురువు గారి గురించి చెప్పమని చాలా మంది అడిగారండి. ఆల్రెడీ గురువు గారి దగ్గర పూజలు చేయించుకొని సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడ్డ వాళ్ళు కూడా మన ఛానల్లో కామెంట్ రూపంలో వాళ్ళ హ్యాపీనెస్ ని తెలియజేస్తూనే ఉన్నారు. గురువు గారి వల్ల మాకు చాలా మంచి జరిగిందక్క, కష్టాల నుంచి బయటపడ్డాము అంటూ. ఇంకొంతమంది అడుగుతున్నారు మంచి గురువు గారి గురించి చెప్పమని. ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్యలు ఇచ్చినా కూడా తీర్చేయటంలో 60 ఏళ్ల అనుభవం ఉందండి ఈయనకి. కాబట్టి ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా వివరించి చెప్తే పూజల ద్వారా చక్కటి పరిహారాలు అందిస్తారు. అది కూడా చాలా తక్కువ సమయంలో బయటపడేస్తారు మిమ్మల్ని. ది బెస్ట్ ఆప్షన్ అంటాను. ఒక్కసారి కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈరోజు నీ సాయి గురువారపు కానుకగా నీకు ఈ ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నాను. నీ కోరికను ఒక అర్జీ రూపంలో నాకు చెల్లించుకునే ఒక బంగారు అవకాశాన్ని ఇస్తున్నాను. వదులుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇలాంటి సువర్ణ గడియలు మళ్ళీ రావు. ఇలాంటి అవకాశాలు సాయి అస్తమానం కూడా ఇవ్వడు. ఇచ్చినప్పుడు జాగ్రత్తగా అందుకో. నీ భవిష్యత్తు మారుతుంది, నీ తలరాత మారుతుంది. నీకు ఎంతో కాలంగా తీరని కోరిక తీరిపోతుంది, కష్టం తీరిపోతుంది, ఆ కళ నెరవేరిపోతుంది. నువ్వు ఏదైతే ఇన్నాళ్ళు కావాలని కోరుకుంటున్నావో, జరగాలని కోరుకుంటున్నావో, తీరాలని కోరుకుంటున్నావో, నెరవేరాలని కోరుకుంటున్నావో ప్రతి ఒక్కటి తీరిపోతుంది తల్లి. ప్రతిదానికి సమయం రావాలి కదా. ఆ సమయం ఇప్పుడు వచ్చింది, ఈ గురువారం రోజు. అందుకే నీ సాయి నీకు ఇంతలా చెబుతున్నాడు. వదులుకోవద్దు, జాగ్రత్త. అయితే ఈరోజు నేను నీకు తీసుకువస్తున్న సందేశం నీ జీవిత దిశను మార్చేది. నీ ఇంటి ఆవరణలో చాలా త్వరలో శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. సిద్ధంగా ఉండును.
వాటిని గుర్తు చేసుకుంటేనే ఆత్మ ఆనందంతో నిండిపోతుంది, గంతలేస్తుంది. ఇది సాధారణ క్షణం కాదు తల్లి. సాయి నిన్ను తన ఆశీర్వాదంతో స్నానం చేయించబోతున్న సమయం. నా మాటలను శ్రద్ధగా విను. చివరి వరకు నాతో ఉండు. ఆగు, వెళ్ళకు. ఎందుకంటే మధ్యలో వదిలేస్తే నీ జీవితంలో, నీ తలరాతలో రాసిన ఆ చమత్కారం నీ చేజేతుల నుండి చేజారిపోతుంది. అందుకని ఈ సమయం సాయి తరపున నీ కోసం ప్రత్యేక సమయంగా ఇక్కడ నేను చెబుతున్నాను. నీ సాయి నీ కోసం ఇది ప్రత్యేక వరదానంగా ఇస్తున్నాడు. నీ కష్టాలు ఇక ఫలవంతం కాదు, నీ ప్రార్థనలు ఇక అసంపూర్ణంగా ఉండవు. నీ జీవితంలో ఇప్పటి వరకు చీకటిగా ఉన్న మార్గాలు ఇప్పుడు దీపాలు వెలుగుతాయి. సాయి స్వయంగా నీ ఇంటి మీద ఆశీర్వాదం ఇస్తున్నాడు. నీ ఇంటికి వస్తున్నాడు. నీ కోసం మూసివేయబడిన తలుపులు ఇప్పుడు తెరవబడతాయి. నీ ఇంట్లో మంగళవాద్యాలు మోగబోతున్నాయి. మంగళకరమైన మాటలు వినబడతాయి. సంతోషకరమైన వార్తలు వినబడతాయి. ఆనందాలు ప్రవహిస్తుంది, డబ్బు ప్రవహిస్తుంది. ఇప్పుడు ఒక గాఢమైన విషయం చెబుతాను, విను. నువ్వు ఇప్పటి వరకు ఓడిపోతున్నావు అంటే నేను ఇచ్చిన సందేశాన్ని పూర్తిగా వినలేదు కాబట్టి, అసంపూర్ణంగా విని ముందుకు వెళ్ళిపోతావు కాబట్టి, మధ్యలోనే వదిలేస్తావు కాబట్టి, నా మాటను నిర్లక్ష్యంగా కొట్టి పడేశావు కాబట్టి, తర్వాత నీ జీవితం ఎందుకు భారీగా ఇక్కడ ఓడిపోతోంది, ఫలితం లేకుండా పోతోంది ఆలోచించవా? ఇవాళ నేను నా ప్రయాణంలో చెప్తున్నాను, ఈ సందేశాన్ని పూర్తిగా విను. ఇది నీ కోసం మాత్రమే. నీ కోసం రాసిన చమత్కారాలు, మార్పులు నీ జీవితంలో జరిగే వేళ. ఇవాళ నుండి కూడా నీ బాధలు క్రమంగా తగ్గిపోతాయి. అప్పుల భారంతో నలిగిన హృదయం ఇప్పుడు తేలికవుతుంది. విరిగిపోయిన బంధాలు, విరిగిపోతున్న బంధాలు మళ్ళీ కూడా ప్రేమ, విశ్వాసం తిరిగి వస్తాయి. ధనం, గౌరవం, విజయం, శాంతి అన్నీ నీ జీవితంలోకి వస్తాయి తల్లి. కానీ షరతు ఏంటో తెలుసా? నువ్వు నీతో ధైర్యంగా, విశ్వాసంగా ఉండాలి. ధైర్యాన్ని, విశ్వాసాన్ని రాజేయాలి. భరోసా ఉంచాలి. నీ సాయి మీద భరోసా ఉంచు. నీ మీద భరోసా ఉంచు. నా సందేశాన్ని నీ హృదయంలో ఆవిష్కరించు. నీ ఇంటి మూలల్లో ఇక దుష్ట శక్తులు కనిపించవు. ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదం లక్షల్లో ఒక్కరికే లభిస్తుంది. అది ఈ రోజు నీకు లభించింది. దాన్ని పొందినవాడు కోట్లలో ఒక్కడు అవుతాడు. మట్టిన తాకినవాడు బంగారం అవుతాడు. అంతగా శక్తి ఉంది. నా కృపలో నేను ఇవాళ నీకు ఇచ్చే సందేశం నీ జీవిత దిశను మార్చేది. కానీ గమనించి తల్లి, ఈ సందేశాన్ని అసంపూర్ణంగా వదిలేయకు. అసంపూర్ణ జ్ఞానం జీవితంలో అంధకారాన్ని తెస్తుంది. నీ దగ్గర కేవలం 5 నిమిషాల సమయం ఉన్నా దాన్ని ఖర్చు చెయ్యి. ఎందుకంటే ఇదే నీ జీవితానికి కొత్త మలుపు ఇచ్చేది. విను, నీ సాయి ఈ నెల చివరి నాటికి ఒక అద్భుతమైన వార్తను పంపిస్తున్నాడు. దాన్ని వినగానే నువ్వు ఆనందంతో ఆడుకుంటావు, నృత్యం చేస్తావు. నా కళ్ళతో నీ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మరియు విను, అయితే ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో కొన్ని మాటల కోసం కొంతమంది దగ్గర నుంచి ఎదురు చూసావు, కోరుకున్నావు. కాకపోతే అవి జరగలేదు. అవేంటో తెలుసా? నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచి వ్యక్తివి, చాలా ప్రియమైన వ్యక్తివి, నీ మీద ప్రేమ ఉంది అని ఎవరైనా చెబుతారేమో, నిన్ను మెచ్చుకుంటారేమో, నీకు సహాయంగా ఉంటారేమో, నిన్ను పొగుడుతారేమో, నీకు మద్దతుగా నిలుస్తారేమో అంటూ ఎదురు చూసావు. కానీ ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఇప్పుడు చూడు, నీ బాబా చెబుతున్నాడు, నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి బిడ్డ. నిన్ను అర్థం చేసుకున్న దానికంటే కూడా చాలా రెట్లు బలమైన దానివి. నువ్వు ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలవు. ఎందుకంటే సాయి నీతో ఉన్నాడు. నువ్వు గడిచిన ఆర్థిక, మానసిక, భావోద్వేగ సంఘర్షణల్లో నేను చూశాను, నాకు తెలుసు. అయితే నీ నుండి చాలా మంది దూరం అయ్యారు, అది కూడా తెలుసు. ఎవరో నిన్ను మోసం చేశారు, ఎవరో నీ విశ్వాసాన్ని భంగపరిచారు. కానీ నువ్వు ఇప్పటికీ నిలబడి ఉన్నావు. ఎందుకంటే నా చెయ్యి నీ మీద ఉంది. నేను వాగ్దానం చేస్తున్నా, నీకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవి ఇప్పుడు నాశనమయ్యాయి. ఇక ఏ బాధ కూడా నిన్ను నిరాశ పడనివ్వదు, నిన్ను నిరాశ వెంటాడనివ్వదు. ఎందుకంటే బాబా నిన్ను విముక్తి చేశాడు. ఏ మార్గంలో అయితే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగించేశాడు. ఇక వచ్చేది ప్రతిదీ కూడా నీ పురోగతి మాత్రమే, సమృద్ధి మాత్రమే. నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలను తల్లి. నేను అలాంటి ఒక మార్గదర్శిని కాదు, దిశ చూపించి వదిలేసేవాడిని. అయితే ఈ గురువారం రోజు వీటన్నింటికీ కూడా ముగింపు పలికే సమయం. ఇవన్నీ ముగిసిపోతాయి. నీ జీవితంలో ఒక కొత్త మలుపు వచ్చింది. అక్కడి నుండి కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. అక్కడి నుండే నీ సంతోషాల ప్రారంభం. నాకు తెలుసు, నువ్వు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశావు. కానీ కాలంతో నీ త్యాగం, నీ కష్టం అందరూ మర్చిపోయారు.
గుర్తుంచుకోలేదు. అదే వ్యక్తులు ఇప్పుడు నీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కానీ ఇక నువ్వు వెనక్కి తిరక్కు. నీ దారి, నీ మజిలీ ఇక దగ్గరలో ఉంది. ఆ వైపు ప్రయాణం ప్రారంభించావు. నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవటం ప్రారంభించావు. ఎందుకంటే సాయి ఆశీర్వాదం నీ మీద ఉంది కాబట్టి ఇక వెనక్కి తిరగకు. తిరగాల్సిన అవసరం లేదు. నీ సమయం వచ్చినప్పుడు ఏ శక్తి నిన్ను ఆపలేదు. నువ్వు ఈ ఉపాయాన్ని సిద్ధం చేసుకుని ఉంటే, అర్జీ పెట్టుకొని ఉంటే ఇప్పటికే జరిగి ఉండేది. ఇప్పుడు నీ శక్తిని గుర్తించే సమయం. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే చమత్కారం జరిగిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు ఉన్న చోటు నుండే చమత్కారం ప్రారంభమవుతుంది. నేను అక్కడే ఉంచాను నీ మార్గం ప్రారంభం. నేను అక్కడే ఉంచాను నీ మార్గం ప్రారంభం కావలసిన చోటే. పరిగెత్తకు, ఆగకు. నేను అక్కడే దిగబోతున్నాను. నేను నీ ప్రశ్నలకు సమాధానం, నీ హృదయంలో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం బయట కాదు, నా లోపల దాగి ఉన్నాయి. నువ్వు నన్ను వినటం మొదలు పెడితే ప్రతి ఒక్కదానికి కూడా నీకు సమాధానం దొరుకుతుంది. ఒక్కొక్కటిగా మారిపోతుంది. నీ మార్గదర్శనం, నీ సమాధానం, కొంచెం ఎక్కువ సహనం, కొంచెం ఎక్కువ పురోగతి నేను అవన్నీ ఇస్తాను. నాకు తెలుసు నువ్వు అలసిపోయావు, కానీ నేను నీతో ఇంకా చెప్తున్నాను. ఇంకొంచెం, అంతా అయిపోయింది, ఇంకొంచెం మాత్రమే ఉంది. ఇంకొంచెం ప్రయత్నించు, కొంచెం సహనం వహించు, కొంచెం ఓర్పుగా ఉండు, కొంచెం ముందుకు వెళ్ళావు. నీ చమత్కారం నీ తదుపరి ప్రయత్నంలో దాగి ఉంది. నువ్వు ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. నడుస్తూ ఉండు. నేను నీతో ఉన్నా, భయపడకు. నీకు నా అవసరం లేదు, కానీ నా అనుభూతి అవసరం. నువ్వు నన్ను అనుభవిస్తే అంతా కూడా మారిపోతుంది. నీ భయం అబద్ధం. నిన్ను భయపెట్టేది నిన్ను తాకదు. నీ భయం, నీ మనసు ఒక భ్రమ, ఒక నీడ. అది నిజం కాదు. నేను ఉన్నాను కదా. భయం ఎందుకు తల్లి? ఎందుకు నీ మార్గాన్ని నువ్వే ఆపుకుంటున్నావు? నేను అసంపూర్ణుడిని కాదు అని నువ్వు అనుకోవాలి. నువ్వు పూర్ణుడు అయితేనే నేను నిన్ను స్వీకరిస్తాను అని నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు. నేను నిన్ను అసంపూర్ణుడిగా ఎప్పుడూ చూడను తల్లి. నేను నిన్ను ఎప్పటికీ కూడా పూర్ణుడిగానే చూస్తున్నాను. నీ ప్రతి లోపంలో, ప్రతి కొరతలో కూడా నాకు నీ సౌందర్యం కనిపిస్తుంది. నీకు ఆలస్యంలో కాదు, నువ్వు సన్నద్ధతలో ఉన్నావు, తయారీలో ఉన్నావు. అందుకే నీకు ప్రతిదీ కూడా ఆలస్యం అవుతున్నట్టు అనిపిస్తోంది. నా వల్ల ఏది కావటం లేదు, నాకేది చేత కాదు అని మనసు కనిపిస్తోంది. కానీ తయారీలో నువ్వు ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు కదా అంతా కూడా ఆలస్యం అవుతోందని. కానీ నేను నిన్ను ఆలస్యంలో కాదు, తయారీలో ఉంచుతున్నాను. నీలో ఆ గాఢత అవసరం వచ్చేదాన్ని స్వీకరించగలిగేలా నీ విజయం అంతగా ప్రకాశిస్తుంది. ఈ ప్రపంచం అంతా కంపిస్తుంది నీ కోసం. ఈ ప్రపంచం అంతా కూడా చప్పట్లు కొడతారు. నీ పేరు అందరికీ తెలుస్తుంది. అప్పుడు నిన్ను అవమానించిన వారే స్వయంగా నీ ముందుకు వచ్చి తల దించుతారు. సాయి తన భక్తుల జీవితంలో మొదట పరీక్షలు తెస్తాడు. వాటిని వచ్చేలా ఇస్తాడు. వారికి శిక్ష ఇస్తాడు. నువ్వు ఆందోళన పడకు. ఇక నీ శత్రువులు నీ ముందు మోకరిల్లుతారు. కానీ సాయిపై విశ్వాసం వదలకు. సాయితో కలిసి ఉండు. సాయి వేలును పట్టుకుని నడువు. ఈ కొంతవరకు కూడా సమయం ఉంది. నీ అన్ని కార్యాలు సఫలం చేస్తుంది. నువ్వు అడిగినవి తెచ్చిపెడుతుంది. సాయి నీకు అలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు. కానీ నువ్వు ఏం చెయ్యాలి? దానికోసం సాయికి ఒక చిన్న ఉపాయం సిద్ధం చెయ్యాలి. ఏంటో తెలుసా? సాయి ఆశీర్వాదం నువ్వు కోరుకుంటే, ఏ కోరికైనా తీర్చుకోవాలి అనుకుంటే, ఏ కార్యమైనా కూడా సఫలం చేసుకోవాలి అనుకుంటే, సాయి వద్ద నీ అర్జీ తక్షణం చేరాల్సిందే. అది నువ్వు ఊరికే మనసులో అనుకుంటేనో, మాటలతో అనుకుంటేనో కాదు. సంకల్పమా అనే నీ అర్జీ నా చెంతకు చేరితేనే నీ కోరికైనా, నీ కార్యమైనా ఏదైనా సఫలం అవుతుంది, విజయం అవుతుంది, తీరుతుంది. అర్జీ చేరితే కార్యం సఫలమవుతుంది తల్లి. నువ్వు సాయికి నిజమైన భక్తుడివైతే నీ అర్జీ నీ సాయి వద్దకు చేరితే సాయి తక్షణమే నీ కార్యాన్ని సఫలం చేసేస్తాడు. నీ కోరికలు తీర్చేస్తాడు. నువ్వు మనసుతో నాపై భరోసా పెట్టాలనుకుంటున్నావు, కానీ నీ మానవ బలహీనత ఉంది చూడు, అది నిన్ను భయపెట్టేస్తుంది. నువ్వు వదిలేస్తే అంతా కూడా చేతిలో నుంచి తప్పిపోతుందని భయపడతావు. కానీ విను, నువ్వు పట్టు సడలిస్తే నేను నిన్ను బాహువుల్లో దగ్గరగా చేర్చుకుంటా తల్లి. నేను వాగ్దానం చేస్తున్నా, నిన్ను ఎప్పుడూ పడనివ్వను. నువ్వు అర్థం చేసుకోలేని లాభం ఉంది. నువ్వు వదిలేసినప్పుడు అది ఓటమి కాదు, అది నాతో భాగస్వామ్యం. ఇప్పుడు నీ గమ్యాలన్నీ కూడా నావి, నా గమ్యాలుగా మారిపోయాయి తల్లి. నా చేతుల్లో ఉన్నాయి. నేను వాటిని విరగనివ్వను.
మరింత అందంగా చేస్తాను, మరింత బలంగా చేస్తాను. నీ కష్టం, నీ స్వప్నాలు, నీ కోరికలు ఇప్పుడు పవిత్ర భాగస్వామ్యంలో ఉన్నాయి. నువ్వు ఒంటరిగా నిర్మించటం లేదు. నీతో సాయి కలిసి అడుగులు వేస్తున్నాడు. ఈ జీవితం నీ నిర్మాణం కాదు, ఇది మనిద్దరం కలిసి రచించినటువంటి సృష్టి. నువ్వు కష్టపడుతున్నావు మాత్రమే కాదు, నేను నీ మార్గాన్ని కూడా తయారు చేస్తున్నా. ప్రతిరోజు ప్రతి అడుగు నీతో ఉన్నా, నీలోనే ఉన్నా, నీ పక్కన ఉన్నా, నీ ముందు వెనుక నడుస్తూనే ఉన్నా. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న పరివర్తన కంపనం ఒత్తిడి కాదు తల్లి, అది సరైనటువంటి ఒక పరివర్తన, కొత్త విస్తరణకి నువ్వు దానికి సిద్ధమవుతున్నావు. నీ హృదయంలో ఇన్నాళ్ళు కూడా ఒక అస్థిరత ఉండేది, అర్థం చేసుకో. నీ పాత రూపం నుండి బయటకు వస్తున్నావు. నా కళ్ళతో చూడు, భయపడుకు. నువ్వు చూడలేనిది నేను నీకు చూపిస్తా. నీ కళ్ళు భ్రమపడవచ్చు, నా కళ్ళతో చూస్తే ప్రతి ఆగిపోవటంలోనూ కూడా ఒక ఆశను చూస్తావు. మళ్ళీ నువ్వు ఇప్పుడు సహిస్తున్నది వ్యర్థం కాదు, అది నీకు బలం ఇవ్వటానికే. ఒక విత్తనం మట్టిలో పగిలిపోవాలి, అలాగే నువ్వు కొత్త జీవితానికి సిద్ధమవుతున్నావు. కొంచెం ఎక్కువ ధైర్యం పాటించు, కొంచెం ఎక్కువ సహనం పాటించు. నా మార్గం ఏదైతే ఉందో కాలానికి అతీతమైనది, నా యోజన. నువ్వు గడియారం చూస్తావు, నేను అనంత కాలాన్ని చూస్తాను, అంతే తేడా. ఇప్పుడు నీ పరిస్థితి నాకు చాలా చిన్నది, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న వేదన నాకు చాలా చిన్నది. నేను ఈ క్షణంలో నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. ఇప్పుడు ఇవ్వకపోతే అది నాకు ఇవ్వలేనందుకు కాదు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానని నువ్వు అర్థం చేసుకో. నువ్వు నా సంతానం, నా బిడ్డ. నిన్ను కారణం లేకుండా సృష్టించలేదు, నీలో నా స్వరూపాన్ని ఉంచాను. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి శక్తి నీలో ఉంది. అయితే నువ్వు నిన్ను ఇంత తక్కువగా ఎందుకు అనుకుంటున్నావు? నా సంతానం ఎప్పుడూ కూడా బలహీనుడు కాదు, క్షీణుడు కాదు. నువ్వు ఒక అద్భుతమైన శక్తి ఉన్న ఒక దివ్యవంతమైన వ్యక్తివి. నాతో నడువు. నువ్వు నడుస్తున్న మార్గం కష్టంగా అనిపించవచ్చు నాతో నడిచేటప్పుడు, కానీ నువ్వు ఒంటరివి కావు. ప్రతి మలుపులో, ప్రతి కష్టంలో, ప్రతి అడుగులో, ప్రతి చీకటిలో, ప్రతి సందేహంలో నేను నీతో ఉన్నా. నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు అలసిపోతే నన్ను పిలువు, నేను స్వయంగా నీ పాదాల వద్దకు దిగుతాను. ఇది అంతం కాదు తల్లి, కొత్త ఆరంభం. నీ పాదాలు వణుకుతున్నప్పుడు, ఇక నడవలేను అనిపించినప్పుడు నేను నీ వెనుక కాదు, నీ లోపల నుండి నిన్ను లేపుతాను, బలాన్ని ఇస్తాను. నిన్ను నువ్వు వదిలేసుకున్నప్పుడు కూడా నేను నిన్ను పట్టుకుంటాను. నువ్వు ఆగిపోవటం నా శక్తికి ఆహ్వానం. భయం నేను లేకుండా నువ్వు ఉండటం. నువ్వు ఇప్పుడు నా స్పర్శను మరచినప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు భయం కలుగుతుంది, అప్పుడు కంగారు పుడుతుంది, అప్పుడు నా వల్ల ఏమీ కాదు అనిపిస్తుంది. అదే నా స్పర్శని అనుభవిస్తూ నేను నీతోనే ఉన్నాను అనుకున్నావనుకో, ఆయన లేని ధైర్యం నీ సొంతమవుతుంది. అప్పుడు కొండను చూసినా కూడా భయపడకుండా ఢీకొడతావు, అంత శక్తి నీకు వస్తుంది. ఎందుకంటే నీలో నా ఉనికి ఉంది. ఇప్పుడు నన్ను పిలిచే సమయం వచ్చింది తల్లి. నీకు కనిపించటం లేదు, కానీ నేను రచిస్తున్నాను. నీ కళ్ళు చూడనిది నా పని ఆగిపోయినట్లు కాదు. నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు నేను లోపల అంతా సిద్ధం చేస్తున్నాను. నీ కోసం, నీ ఊహకు కూడా అందనిది. కొన్నిసార్లు కోల్పోవటం కూడా వరదానమే అవుతుంది. నువ్వు కోల్పోయినది అంతా కూడా నువ్వు అనుకున్నావు కదా, నీ నుండి నేను తీసుకున్నాను అని, కానీ తొలగిస్తున్నా. నీకు అవసరం లేనిది, నీకు మేలు చేయని దాన్ని తొలగిస్తున్నా, దానికంటే ఉత్తమమైనది అనటానికి. అందుకే ప్రధాన కార్యం ఏంటో తెలుసా? సాయి వద్దకు అర్జీ చేరవేయటం. ఈ ఉపాయాన్ని సిద్ధం చేయకపోతే ఎంత కష్టపడినా, ఎన్ని అర్జీలు పెట్టినా నీ అర్జీ సాయి వద్దకు చేరదు. నీ జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? ఎన్నిసార్లు అర్జీ పెట్టిన కార్యాలు ఎందుకు సఫలం కాలేదు? ఎందుకు నువ్వు ఈ ఉపాయాన్ని ఇంకా సిద్ధం చేయలేదు తల్లి? నువ్వు ఇక్కడి నుండి వెనక్కి తిరగవు. నీ దారి దగ్గరగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఏమాత్రం అలసిపోయో, నిరాశ చెందో వెనక్కి తిరిగావు, ఎవరినైనా నిందించటానికో, దూషించటానికో మళ్ళీ వెనక్కి తిరిగావు అంటే జాగ్రత్త. ఇంతకాలం నువ్వు పడ్డ కష్టం వృధా అయిపోతుంది. దారి దగ్గరలో ఉంది, మజిలీ చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు ఏమాత్రం కూడా నిరాశ పడకూడదు, మనసు చెదరకూడదు, కళ్ళు చెదరకూడదు. జాగ్రత్తగా ఉండు. ప్రతి కన్నీరు కూడా ఒక బీజం అవుతుంది. దాని ఫలితాన్ని నువ్వు త్వరలోనే అనుభవిస్తావు తల్లి. నీకెప్పుడైనా కష్టం అనిపించినా, బాధ అనిపించినా, ఏదైనా కార్యం జరగదేమో, ఆగిపోతుందేమో అనుకున్న క్షణం ఎదురైనా వెంటనే సాయిని స్మరించి గుర్తు చేసుకో. ఏ కార్యం అడిగితే అది తక్షణం సిద్ధమవుతుంది. ముఖ్యంగా నీ అర్జీ నా దగ్గర పెట్టడం అలవాటు చేసుకో. నీ అర్జీ మనస్తృప్తిగా, మనోసంకల్పం ద్వారా నీ అర్జీ నాకు పెట్టావు, నా పాదాల చెంతకు చేర్చావు అంటే ఇక నీ కోరిక తీరిపోయినట్టే, నీ పని జరిగిపోయినట్టే, నీ కళ నెరవేరిపోయినట్టే.
నువ్వు ఏది అనుకున్నా కూడా అది జరిగిపోయినట్టే. ఇది నా వాగ్దానం. గతంలో జరిగిన తప్పులను మర్చిపో. ఇక తప్పు చెయ్యకు. ఈ సందేశాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు. ఈ ఉపాయాన్ని సిద్ధం చేసుకో. నేను నీ రక్షకుడిని, నీ అంతర్గత అభిలాషకుడిని, నీ సంరక్షకుడిని. నీ ప్రతి కన్నీటిని కాపాడుతాను. స్వర్గం కూడా నేను నిన్ను చూసే కృప ముందు తల ఉంచుతుంది. అడ్డంకులు నిరాకరణ కావు బిడ్డ. ప్రతి మూసిన తలుపు కూడా నిరాకరణ కాదు. అది నా సన్నిధికి రావటానికి అవకాశం, నా శాంతిని వినటానికి అవకాశం. ఇది నీ సంసారానికి అతీతమైనది. నా యోజనాలు ప్రేమతో రూపొందాయి. నా యోజనలు పరిస్థితులకు బానిస కావు. అవి సంయోగం కావు, ప్రేమతో నడుస్తాయి. ఒక ప్రేమ అది నీలో నా అంశాన్ని చూస్తుంది. నిన్ను అసంపూర్ణుడిగా వదలదు. నువ్వే నా యోధుడివి, నువ్వే నా బిడ్డవి. నువ్వు తుఫాన్లను ఎదుర్కొన్నప్పుడు నేను నిన్ను శిల్పకారుడిలా రూపొందిస్తాను. నీ సాహసం నీ కళ్ళ నుండి జన్మిస్తుంది. ఇప్పుడు గందరగోళంగా అనిపించేది రేపు నా సమాధానం అవుతుంది. నేను నీకు కొత్త దృక్పథం ఇస్తాను. నీ ఆకాంక్షలు కోల్పోవు, నీ కోరికలు కోల్పోవు. నేను వాటిని శాశ్వత ఉద్దేశ దృష్టితో మళ్ళీ తయారు చేస్తా. నువ్వు కోల్పోయిన భాగాల నుండి ఉద్దేశాన్ని నిర్మిస్తాను. ఈ ప్రతి కన్నీటిని, ప్రతి నిశ్శబ్ద ప్రార్థనను వింటాను బిడ్డ. ఎందుకంటే నీ హృదయంలో పట్టి పీడిస్తున్న ఆ వేదన ఏదైతే ఉందో అది నా దగ్గర నమోదైంది. నేను చూస్తున్నాను. నేను ధైర్యంతో నిన్ను ముందుకు నడిపిస్తాను. అక్కడ నా ప్రేమ మాత్రమే నీతో మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు నా మార్గానికి, ఈ సత్యానికి భయపడతావు? నా మార్గం ఎంతో పరిపూర్ణమైనది. కొన్నిసార్లు తాత్కాలిక ఆశలను కాసేపు ఆపేలా చేస్తుంది, కానీ ఈ మార్గం నిన్ను పూర్తిగా విముక్తిని చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక ఉన్నత ఉద్దేశం కోసం సృష్టించబడ్డావు బిడ్డ. నీ ఒక ప్రతి కోరిక కానీ, ప్రతి ఆశ కానీ ఎప్పుడైతే తీర్చుకోవాలి అనుకుంటున్నావో దాన్ని ఒక అర్జీ రూపంలో, అర్జీ అంటే ఇక్కడ నీ మనో సంకల్పం రూపం ద్వారా గట్టిగా నా దగ్గరికి అర్జీ రూపంలో చేర్చు. నా పాదాలను పట్టుకొని నీ కన్నీటి రూపంలో నాకు అర్జీని చేర్చు. నీ భక్తి ద్వారా నాకు ఒక అర్జీని చేర్చు. నీ కోరిక, కష్టము, కళ ప్రతి ఒక్కటి నేను తీరుస్తాను బిడ్డ. నేను నీ తండ్రిని. అనుక్షణం నిన్ను కాపాడుకోవటం, రక్షించుకోవటమే నా కర్తవ్యం అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతటి దాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారా.